వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 12వ పిఆర్సీ మరియు ఐఆర్పై తాజా సమాచారం. ఏపీ ఉద్యోగులకు యూపీఎస్ పథకం లాభమా నష్టమా? ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. 12వ పిఆర్సీని వెంటనే నియమించాలి. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 12వ వేతన సవరణ కమిషన్ పిఆర్సీని వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కె రమేష్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరికీ వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ను చెల్లించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు పాత స్లాబుల ప్రకారం పింఛను చెల్లించాలని, ఒప్పంద ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దామోదరరావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణానంతరము సదుపాయాలను వెంటనే చెల్లించాలని, పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. తదుపరి ఏపీ జేఏసీ అమరావతిలో ఖాళీ అయిన స్థానాల్లో రాష్ట్ర కోశాధికారి, కో చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్, కార్యదర్శి నియామకాలు అయితే జరగడం జరిగింది. ఇక ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొత్తగా ప్రవేశపెట్టిన యూపీఎస్ ఏకీకృత సర్వీస్ పెన్షన్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగులకు లాభమా నష్టమా అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ఈ విధానము ఓపీఎస్, ఎన్పిఎస్, సిపిఎస్ల కలయికగా ఉందని ఉద్యోగులు అయితే చెప్తున్నారు. ఎన్పిఎస్తో పోలిస్తే యూపీఎస్ విధానము ఉద్యోగులకు పింఛన్ హామీని పెంచుతూ గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలకు భరోసా ఇవ్వనుంది. కనీసము 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని రిటైర్ అయ్యే వారికి పదవీ విరమణకు ముందు 12 నెలలు తీసుకున్న బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తం సగటులో 50% పింఛన్గా వస్తుంది. కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని రిటైర్ అయ్యే వారికి వారి సర్వీస్ కాలాన్ని బట్టి పింఛన్ అందుతుంది. ఇది 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అంటే పింఛన్ హామీ కనీసం 10,000 రూపాయలుగా ఉంటుంది. ఉద్యోగి మరణిస్తే పింఛన్లో 60% ఆమె లేదా ఆయన కుటుంబ సభ్యులకు నెలవారీ పింఛన్గా అందుతుంది. అదేవిధంగా డిఆర్ కూడా లభిస్తుంది. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్రాట్యుటీతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ యూపీఎస్లో. ఇప్పుడు ఈ 3 విధానాల్లో ఏది ఉండేటువంటి తేడా కనుక మనం గమనించినట్లయితే ఈ ఓపీఎస్ విధానంలో ఉద్యోగి వాటా అనేది అసలు ఏమీ ఉండదు. ఇక సిపిఎస్లో మాత్రము బేసిక్ పే ప్లస్ డిఏపై 10% ఉంటుంది. అదేవిధంగా యూపీఎస్లో కూడా బేసిక్ పే, డిఏపై 10% ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడుల విషయానికి వచ్చినట్లయితే పాత విధానంలో అసలు ఆ ప్రసక్తే లేదు. ఇక సిపిఎస్ ఉద్యోగులకైతే ఖచ్చితంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఇక యూపీఎస్లో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గ్రాట్యుటీ విషయానికి వచ్చినట్లయితే ఈ 3 విధానాల్లో ఉంది. అదేవిధంగా పెన్షన్ మార్పిడి, పథకం మార్పిడి కూడా ఈ 3 విధానాల్లో ఉంది. ఇక అన్నింటికంటే ముఖ్యం పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్లో చివరి బేసిక్ పే ప్లస్ డిఏపై 50% ఉంటుంది. అదేవిధంగా యూపీఎస్లో కూడా చివరి 12 నెలల బేసిక్ పే ప్లస్ డిఏ యొక్క సగటుపై 50% పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక సిపిఎస్కి వచ్చేసరికి మూల వేతనంలో 40%, అనగా షేర్ మార్కెట్లో పెట్టినటువంటి ఆ రిటర్న్స్ మీద 40% అయితే ఇవ్వడం జరుగుతుంది. అదనపు పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే అది ఓపీఎస్లో ఉంది, సిపిఎస్లో ఆ ప్రసక్తే లేదు. ఇక యూపీఎస్లో ఈ ఏక్యూపీ గురించి అయితే స్పష్టత రావాల్సి ఉన్నది. ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఓపీఎస్లో ఫ్యామిలీ పెన్షన్ ఉంది, సిపిఎస్లో ఇది ఆప్షనల్గా ఉంటుంది. యూపీఎస్కి వచ్చేసరికి 60% ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. ఇక డిఆర్ కరువు బచ్చం అనేది ఓపీఎస్లో ఉంది, యూపీఎస్లో ఉంది, కానీ సిపిఎస్లో అసలు ఆ ప్రసక్తే లేదు. హెల్త్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే పాత పెన్షన్ విధానంలో ఈ హెల్త్ కార్డులు అప్లై అవుతాయి. అదేవిధంగా సిపిఎస్లో మాత్రము అప్లై కావు. యూపీఎస్ మీద హెల్త్ కార్డుల గురించి అయితే స్పష్టత రావాల్సి ఉన్నది. రిటైర్మెంట్ లంసమ్ అమౌంట్ విషయానికి వచ్చినట్లయితే పిఎఫ్ వారికి 100% చెల్లిస్తారు. ఎన్పిఎస్లో 60% ఉంటుంది. ఇక యూపీఎస్లో దీని గురించి అయితే స్పష్టత రావాల్సి ఉంది మిత్రులారా. అయితే ఈ యూపీఎస్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది మిత్రులారా.